అనుమానాలు లేవు ఇప్పుడు మాకు కలుగుతా ఉన్నాయి. మరి అదే విధంగా డిఎస్సి వాయిదా వేయాలని చెప్పి అనేకమైన నిరుద్యోగులు రోడ్ ఎక్కి ధర్నాలు చేస్తూ ఉంటే అడిగిన డిఎస్సి ఎంతో మంది మెజార్టీ నిరుద్యోగులైన డిఎస్సి వాయిదా వేయకుండా ఇప్పుడు అసెంబ్లీ ఉంది, అసెంబ్లీలో నిరుద్యోగులు అడ్డు తగులుతారేమో, నిరుద్యోగులు అసెంబ్లీ సమావేశాలకు వాళ్ళకి మాకు సెగ తగులుతుందేమో అని చెప్పి ఆ ఆలోచనతోటి మీరు గ్రూప్ 2 వాయిదా చేసి తప్ప మీరు నిరుద్యోగుల పక్షాన ఉన్నట్టు మాత్రం ఏ కోనా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కనిపించట్లేదు. మరి అదే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ కూడా జేఎన్టీయూలో పోయి ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతారు, ఫీజు రియంబర్స్మెంట్ 1 టైం సెటిల్మెంట్ చేస్తా అని అంటున్నారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ అంటే 1 టైం సెటిల్మెంట్ ఉంటే ఒక కాలేజ్ కి 5 లక్షలు 10 లక్షలు ఉంటే అంటే వాళ్ళకి 3 లక్షలు ఇచ్చేసో 2 లక్షలు ఇచ్చేసో 1 టైం సెటిల్మెంట్ చేసుకుంటే మరి రాబోయే రోజులలో ఫీజు రియంబర్స్మెంట్ మీద చదువుకున్న విద్యార్థులకి వాళ్ళు తీసుకునే ఉందా అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. మరి ఈ రోజు ఒక్కటి కూడా మాకు గురుకుల పాఠశాలలకు సొంత భవనం లేదు. మరి అదే విధంగా 15 రూపాయల భోజనం సంక్షేమ హాస్టల్స్ పెడుతురు, మీరేమో సెక్రటరియట్ లో 450 రూపాయలు నీలోఫర్ కేఫ్ తాగుతురు. మాకు 15 రూపాయల భోజనం సంక్షేమ హాస్టల్స్ లో పౌష్టికాహారం ఏ విధంగా సాధ్యమని చెప్పి కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. మరి రోజు అనేకమైన పోరాటాలు చేస్తుంటే మరి ఉద్యమాలు చేస్తుంటే మీరేమంటున్నారు, ఎవరో ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకి పోస్ట్ పోన్ చేస్తే ఇన్స్టిట్యూట్ వాళ్ళకి డబ్బులు వస్తాయి, 100 కోట్లు సంపాదించుకుంటారు అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అంటా ఉన్నారు. మీరు 100 కోట్లు నష్టపోతున్నారు అని చెప్పి మీకు అర్థమైంది కదా ముఖ్యమంత్రి గారు, ఆ 100 కోట్లు నిరుద్యోగులు నష్టపోతున్నారు కాబట్టి మీరే రవీంద్ర భారతిలో నిరుద్యోగుల కోసం మీరు గ్రూప్స్ కి కోచింగ్ సెంటర్లు కల్పించాలని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి లేని పక్షంలో మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు అనుకుంటుండొచ్చు గ్రూప్ 2 వాయిదా చేసినాం కాబట్టి ఇప్పుడు మాకు అన్ని సమస్యలు తొలగిపోయినచ్చు అనుకుంటుంది, కానీ మాకు ఫీజు రియంబర్స్మెంట్ దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికి గురుకుల పాఠశాల సీట్లు కేటాయించాలి. అదేవిధంగా పెరిగిన మెనూ కనుక మెస్ ఛార్జీలు పెంచాలి. మరి బీసీ విద్యార్థులందరికీ పూర్తి ఫీజులు ఇవ్వాలి. లేని పక్షంలో మీరు అసెంబ్లీ ఎట్లా నడుపుతారో కూడా బీసీ విద్యార్థులు వేలాది మంది బీసీ విద్యార్థులతో అసెంబ్లీని అడ్డుకుంటామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం.